అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి కూడా చాలా రకాల నోటిఫికేషన్స్ అనేటువంటి రావడం అయితే జరిగింది. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్తో పాటు టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ క్లాస్, గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి రావడం అనేటువంటి జరుగుతుంది. చాలా ముఖ్యమైనటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారము, రాబోయేటువంటి ఎఫ్బిఓ, టెట్ డిఎస్ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతూ ఉన్నది. ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేసిరనుకోండి, కామెంట్ సెక్షన్లో కూడా మొదటి మెసేజ్గా పిన్ చేస్తాను. బ్లూ కలర్ దానిపైన క్లిక్ చేసుకొని డైరెక్ట్గా మీరు జాయిన్ చేసి అప్డేట్స్ అనేటువంటి ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియో ఉపయోగపడ్డది అనిపిస్తే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయ సర్దుబాట్లు అనేటువంటి అంశం, పట్టణాలకే పరిమితం అవుతున్న టీచర్లు, మారుమూల ప్రాంతాల్లో ఏకోపాధ్యాయులే దిక్కు. రాష్ట్రంలో 14,000 పోస్టులు అనేటువంటి ఖాళీగా ఉన్నాయట. జీవో 25ను వ్యతిరేకిస్తున్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు అసలు జీవో 25 ఏం చెప్తుంది అవన్నీ కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలను ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. బోధనా సిబ్బంది కొరత సమస్య నివారణకు తాత్కాలిక డిప్యుటేషన్లు తప్ప శాశ్వత పరిష్కారం చూపకపోవడం పైన విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి తీవ్ర నిరసన అనేటువంటిది వ్యక్తమవుతుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. అయితే ఇక్కడ హై స్కూళ్లలో తక్కువ మంది విద్యార్థులు ఉన్న సబ్జెక్టులకు సైతం 5 నుంచి 8 మంది ఉపాధ్యాయులు ఉంటుండగా 50 నుంచి 60 మంది విద్యార్థులు ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో మాత్రం 2 టీచర్లతోనే సరిపెట్టడం అనేటువంటిది కొంత ఇబ్బందికరమైనటువంటి అంశం అనేటువంటి దాన్ని అయితే ఇక్కడ మాట్లాడడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఈ టీచర్లకు సంబంధించిన సర్దుబాటు విషయంలో కూడా చాలా రకాల పైరవీలు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ ఒక అంశం ఇవ్వడం జరిగింది. అసలు జీవో 25 అంటే ఏంది? మరి ఈ జీవో 25 అనేటువంటిది రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టడానికి వచ్చినటువంటి జీవో అండి. ఉపాధ్యాయ సంఘాలు అనేటువంటివి డిమాండ్ చేస్తున్నాయి దీని ప్రకారంగా చేయమని. అయితే ఈ జీవో వల్ల ప్రాథమిక పాఠశాలకు ప్రయోజనం అనేటువంటిది ఇక్కడ దీనికి సంబంధించి దీని ద్వారా చేపట్టొద్దని ఉపాధ్యాయ సంఘాలు అనేటువంటివి అయితే ఉంటున్నాయి. అంటే దీని ద్వారా ప్రయోజనం ఉండదని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి మార్చాలని కోరుతున్నారు. 1:19 నిష్పత్తిలో ప్రాథమిక పాఠశాలలో కనీసం 2 ఉపాధ్యాయులు ఉండాలని, హై స్కూల్ తరహాలోనే ప్రైమరీ స్కూళ్ళలో కూడా తరగతి గదికి ఒక టీచర్ అనేటువంటి వాళ్ళు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఒకే ఆవాస ప్రాంతంలో ఉన్న పాఠశాలను కలిపివేసి ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుని కేటాయిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని సంఘాల నేతలు అనేటువంటి అభిప్రాయపడుతున్నారు అనేటువంటి అంశాన్ని అయితే చూడవచ్చు. ఖచ్చితంగా ఇక్కడ ఈ రకమైనటువంటి తరగతి గదికి ఒక ఉపాధ్యాయుని గంటే ఇచ్చిండ్రనుకోండి, ప్రభుత్వ పాఠశాలకు కాకుండా ప్రైవేటు పాఠశాలకు ఇక్కడ విద్యార్థులని తల్లిదండ్రులు వంపరు. ఆ అంశాన్ని ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉన్నది. ఇక్కడ దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 14,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అంచనా. 2 నెలల క్రితం 11,000 పోస్టులను భర్తీ చేస్తామని అప్పటి ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇప్పటివరకు డిఎస్సి యూస్ అనేటువంటిది లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం తాత్కాలిక విధి విధానాలు అనేటువంటి పక్కన పెట్టి శాశ్వత ప్రాతిపదికన ఉపాధ్యాయ నియామకాలు చేపట్టి ప్రభుత్వ బడులను బతికించాలని విద్యార్థి సంఘాల నేతలు అనేటువంటి వాళ్ళు కోరుకుంటున్నారు అనేటువంటి అంశాన్ని అయితే చూడవచ్చు. కాబట్టి రేషనలైజేషన్ జరిగితే మనకు దీనికి సంబంధించి డిఎస్సి ఉండదు అనేటువంటి అంశాన్ని మీ మైండ్లో నుంచి తీసేయండి. ఇదంతా ప్రక్రియ జరిగి రావడానికి అయితే కొంత సమయం అనేటువంటిది పడుతుంది డిఎస్సి, కానీ ఇప్పుడే వస్తుందని చెప్పట్లేదు. మళ్ళీ ఇంకో టెట్ కూడా రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దాని తర్వాతనే దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలు కావడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. ఖాళీలు కూడా ఉంటాయి, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఈ రకంగా ఉన్నది. ఈ హేతుబద్ధీకరణ అంటే రేషనలైజేషన్ సర్దుబాటు చేయడం అనేటువంటిది అయిపోయిన తర్వాత దీనిపైన మనకు పూర్తి క్లారిటీ వస్తుంది. ఖాళీలు అయితే ఇప్పటివరకు 14,000 వరకు అయితే ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే మనకు ఇక్కడ మొన్న వచ్చింది న్యూస్ పేపర్లో. ఈ రోజు కూడా మనకు కవర్ కావడం అనేటువంటిది జరిగింది. ఇక నెక్స్ట్ ఎస్సీఆర్టీ డైట్లలో టీచర్ పోస్టులకు నోటిఫికేషన్, డిప్యుటేషన్ ప్రాతిపదికన భర్తీ చేయనటువంటి విద్యాశాఖ. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణా సంస్థల్లో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ గ్రీన్ సిగ్నల్ అనేటువంటిది ఇచ్చింది. రాష్ట్ర పరిశోధన శిక్షణా మండలి ఎస్సీఆర్టీ, జిల్లా విద్యా శిక్షణ సంస్థలు డైట్, ఐఏఎస్సికి సంబంధించి సిటీలో ఖాళీగా ఉన్నటువంటి 202 అధ్యాపక పోస్టులను డిప్యుటేషన్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ లికోలస్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం
1202 ఖాళీల్లో డైట్ కళాశాలలో 131, సిటీఈలలో 36, ఐఏఎస్ఈలలో 17, ఎస్సీఆర్టీలో 18 పోస్టులు ఉన్నాయి. వీటిని ఫారిన్ సర్వీస్ నిబంధనల ప్రకారం ఏడాది కాలానికి లేదా రెగ్యులర్ సిబ్బంది వచ్చే వరకు డిప్యుటేషన్ పైన భర్తీ చేయనట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని అభ్యర్థులకు దానికి సంబంధించి పీజీతో పాటు ఎంఈడీలో 50% మార్కులు కలిగి ఉండాలి అనేటువంటి అంశం అయితే ఇక్కడ చూడొచ్చు. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనేటువంటిది ఉన్నది. ఇక్కడ అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి, గెజిటెడ్ ఉపాధ్యాయులు అంటే. ఇక్కడ దీనికి సంబంధించిన అంశం ఇది కూడా. నెక్స్ట్ చూసుకుంటే మనకు జోగులాంబ గద్వాల్ జిల్లాకు సంబంధించి అంగన్వాడీ నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది. అంటే ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పెద్దపల్లి వచ్చింది, మహబూబ్ నగర్ వచ్చింది, నల్గొండ వచ్చింది. ఇంకా నల్గొండ ప్రాసెస్ స్టార్ట్ కాలేదు. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఆ నల్గొండ ప్రాసెస్ స్టార్ట్ అయింది. జోగులాంబ గద్వాల్ కూడా వచ్చింది. దాని ప్రాసెస్ కూడా మీకు ఈ రోజు వరకు కంప్లీట్గా మీకు నోటిఫికేషన్ దాని పూర్తి సమాచారం కూడా అప్డేట్ అవుతుంది. ఈ రకంగా వచ్చినవన్నీ కూడా మన గ్రూప్స్లో దానికి సంబంధించిన పూర్తి సమాచారం అనేటువంటి చేస్తూ ఉన్నాను. ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఇప్పుడే ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో మీరు మొదటి మెసేజ్గా బ్లూ కలర్ పిన్ చేసి ఉంటుంది. ఆ మెసేజ్లో బ్లూ కలర్ లింక్ పైన మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా జాయిన్ చేసి ఈ సమాచారం అనేటువంటిది పొందడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మనం జోగులాంబ గద్వాల్కు సంబంధించి అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దీని నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఈ రోజు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో ఇది కూడా కనబడుతుంది. ఇప్పటి వరకు 4 జిల్లాల్లో వచ్చినాయి. పెద్దపల్లి మనకు చివరి తేదీ 6 జూలై వరకు ఉన్నది. మహబూబ్ నగర్ కనుక చూసుకుంటే చివరి తేదీ 30 జూన్ వరకు, అంటే రేపటి వరకే లాస్ట్ మహబూబ్ నగర్ ఫస్ట్ నోటిఫికేషన్ దాంది. నల్గొండ జిల్లాలో చూసుకుంటే 10 జూలై వరకు అయితే ఉంది. మిగిలినటువంటి ఈ మన జోగులాంబ గద్వాల్ జిల్లాకు సంబంధించి 8 జూలై వరకు అయితే అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది. ఇక్కడ దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అంగన్వాడీ టీచర్ పోస్టులు మొత్తంగా గద్వాల్లో 33, ఇక్కడ టీచరు ఆయా పోస్టులు కలిపి ఇక్కడ చూసుకోండి మీరు. దానికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఏ రకంగా అప్లై చేసుకోవాలి, దాని ఏజ్ లిమిట్, పారామీటర్స్ ఎట్లుంటాయని కూడా మీకు క్లియర్గా నేను చెప్పడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మళ్ళీ అవే, ప్రతి నోటిఫికేషన్కి అవే ఉంటాయి. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ నోటిఫికేషన్ కంప్లీట్గా మనకి వాళ్ళు వచ్చేస్తుంది. దాని పూర్తి సమాచారం అంతా కూడా మన గ్రూప్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి అంశంతో పాటు ఈ పారదర్శకంగా అంగన్వాడీ ఇంటర్వ్యూలు అనేటువంటి జరుగుతాయి అనేటువంటి అంశం పైన కూడా ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నేత ఇందిరా శోభన్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ నియామకాలకు సంబంధించి ఇక్కడ వాళ్ళు మిగతా వాళ్ళు చేసుకున్నవి పట్టించుకోకండి, క్లియర్గా అన్ని కూడా పకడ్బందీగానే చేస్తాము అనేటువంటి అంశాన్ని మాట్లాడడం అయితే జరిగింది. ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. వచ్చిన వెంటనే మీకు దానికి సంబంధించిన అప్డేట్ అనేటువంటిది అందిస్తాను. ఇక మిగిలినటువంటి అంటే వీడియో లెంత్ కొంత ఎక్కువనే కావచ్చు, చివరి వరకు చూస్తే అన్ని అంశాలు కవర్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఉపాధ్యాయ లెక్చరర్ బోధనకు ఆహ్వానం. ఇక్కడ దీనికి సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న పీజీటీ ఫిజిక్స్ పోస్టును గంటల వారి పారితోషికం పైన బోధించేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ ఎరువ రఘునాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఫిజికల్ సైన్స్ బోధించటకు ఎంఎస్సి ఫిజిక్స్తో పాటు బీఈడీలో ఫిజికల్ సైన్స్ మెథడాలజీ పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులని తెలిపారు. అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ ధృవపత్రాలతో జూన్ 29 తేదీ సమయము 10 గంటల వరకు తెలంగాణ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల బోయినపల్లిలో నిర్వహించే డెమోకు హాజరు కావాలి. ఇవ్వాలనే కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ అండి ఇది. కొమరంభీం జిల్లాకు సంబంధించి కనుక చూసుకుంటే ఇక్కడ ఇన్ని ఖాళీలు అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి ఇవన్నీ కూడా ఖాళీలు అనేటువంటి నిన్న కూడా మీకు చెప్పడం అయితే జరిగింది. మొన్న దీనికి సంబంధించిన అప్డేట్ ఇచ్చాను. చాలా ఉద్యోగాలు అంటే అన్నిటికి కలిపి ఒకే రకంగా సొసైటీ ద్వారా మనకైతే డెమో అనేటువంటిది అయితే ఉంది. విద్యా అర్హతలు కూడా మీకు చెప్పడం అయితే జరిగింది. జూనియర్ లెక్చరర్లకు 23,400, పీజీటీ టీజీటీలకు 18,200, ప్రత్యేక ఉపాధ్యాయులకు 14,200 వేతనం అనేటువంటిది అయితే ఉంటుంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా గారి అప్రూవల్తో దీనికి సంబంధించినటువంటి ప్రకటన అనేటువంటిది అయితే రావడం అయితే జరిగింది. తాత్కాలిక బోధనా సిబ్బందికి సంబంధించి ఇక్కడ మనకు దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ అనేటువంటిది 30 జూన్కి అయితే ఉంటుంది. అంటే రేపు ఉంటుంది దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ అనేటువంటిది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా మీరు అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కావాలంటే ఇక్కడ నంబర్ కూడా ఇచ్చారు, దానికి సంబంధించి మీరు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే వికారాబాద్ జిల్లాకు సంబంధించి కూడా TGSWREIS సంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి పార్ట్ టైం ఉపాధ్యాయుల కొరకు అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతున్నది. టీజీటీలు, పీజీటీలు, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్ మరియు వృత్తి విద్యా ఉపాధ్యాయులు
ఇక్కడ బీఎడ్ సంబంధిత సబ్జెక్టు డొమైన్లో ఎంఎస్సి లేదా సంబంధిత పోస్టుకు వర్తించే అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటిది అయితే చూడవచ్చు. డెమో లెక్చర్లు మరియు ధృవపత్రాల పరిశీలన ద్వారా ఎంపిక అయితే జరుగుతుంది. డెమో లెక్చర్ల తేదీ 30/6/2026. దీనికి సంబంధించినటువంటి అంశం అయితే చూడండి. వేదిక TGSWRS జేసీ సివై కొత్తగాడి వికారాబాద్ అనేటువంటి దానిలో అయితే ఉంటుందట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనుక చూసుకుంటే ఒరిజినల్ ధృవపత్రాలు, దానికి సంబంధించినటువంటి సెల్ఫ్ అటెస్టేషన్కి సంబంధించినటువంటి జిరాక్స్ పత్రాలు కూడా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ మైనార్టీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ మనకి ఈ నెల 29 లోపుగా దరఖాస్తు అనేటువంటి చేయాలి. ఇక్కడ దీనికి సంబంధించి ఒకసారి చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ భర్తీకి నోటిఫికేషన్కు సంబంధించి కూడా మనకు ఈ నెల 30 లోపు సరూర్ నగర్లోని ప్రధాన కార్యాలయంలోనైతే 117 పోస్టులకు సంబంధించి స్పోర్ట్స్ CEO పోస్టులకు సంబంధించి ఈ రకమైనటువంటి వాటికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు రేపటి లాస్ట్ కాబట్టి ఈరోజు అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి 6 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలలో ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయడానికి కనుక చూసుకుంటే దీనికి సంబంధించి మనకు 29 సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లిలో సంక్షేమ గురుకుల పాఠశాలలో నేరుగా దరఖాస్తులు ఇవ్వాలన్నారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ధృవపత్రాల పరిశీలన అనంతరం డెమో ఉంటుందని జిల్లా సమన్వయాధికారి శ్రీనాథ్ తెలిపారు. జూనియర్ లెక్చరర్ PGT పోస్టులకు UGC గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 50% మార్కులతో సంబంధిత సబ్జెక్టులో PG డిగ్రీతో పాటు BEd చేసి ఉండాలన్నారు. దీనికి సంబంధించిన అంశం అయితే మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అదేవిధంగా HCU క్యాంపస్లో సంగీతం టీచర్లకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించి అర్హులైన అభ్యర్థులు జూలై 4వ తేదీ ఉదయం 9 నుంచి 10 మధ్యలో స్కూల్లో ఇంటర్వ్యూకి హాజరు కావాలని చెప్పడం అయితే జరిగింది. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మ్యూజిక్లో బ్యాచిలర్ డిగ్రీ చదివైతే ఉండాలి. గాత్ర వాయిద్య సంగీత సూత్రాలపైన బలమైన పట్టు, ప్రాంతీయ భాషలో ఆంగ్లంలోనూ సంగీతాన్ని బోధించడంలో ప్రావీణ్యం అవసరం అనేటువంటిది అయితే చూడవచ్చు. కేంద్రీయ విశ్వవిద్యాలయం క్యాంపస్ స్కూళ్లలో సంగీతం మ్యూజిక్ టీచర్కి సంబంధించిన నోటిఫికేషన్. జీతం కూడా మంచిగానే ఉంది. 35,000 వేతనం అనేటువంటిది 6 నెలల కాలానికి అయితే ప్రజెంట్ అయితే ఒప్పంద ప్రాతిపదికన అయితే తీసుకుంటున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూడండి. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్స్ మరియు మొన్న వచ్చినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు అన్ని కవర్గా చేయడం అనేటువంటి జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీలైనంత తొందరగా అప్లై చేసుకోండి. మిగిలినటువంటి జిల్లాల వారీగా కావాలంటే మీ జిల్లా న్యూస్ పేపర్స్ అనేటువంటివి క్లియర్గా చూడండి. నా వరకు వచ్చినటువంటివి మాత్రం నేను చూసి వెతికినటువంటి అంశాలను మాత్రం మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.